మొదటిదిగా, ఓర్పు సహనములు మనం కోల్పోయిన నాడు దేవుని పనికి పనికిరాము, దేవుడు వాడుకోలేడు. సో దేవుని పాత్రల మనం అగునట్లు మనకు ఓర్పు సహనములు అవసరమై ఉన్నవి. వాటిని మనం కోల్పోని వారమై ఉండాలి, వాటి విషయంలో అభివృద్ధి చెందే వారమై ఉండాలి. ఈ రెండు మనకు జరుగునట్లు దేవుడు మన విషయంలో, అందరి విషయంలో జోక్యం చేసుకున్నాడు. ఆ జోక్యం చేసుకునే మనం ఊహించని పరిణామాల్లోకి మనల్ని తీసుకెళ్ళి కొన్ని అనుభవాలు మనకు నేర్పిస్తున్నాడు. ఇవన్నీ అవసరము అన్నాడు. ఎందుకు అవసరం? నా జీవితంలో ఈ బాధలన్నీ ఎందుకు అవసరము అంటే, నీలో ఓర్పును పుట్టించడానికి, సహనమును పెంపొందించడానికి. ఎందుకంటే అది కూడా చెప్తున్నా. విశ్వాసులారా వినండి. రేపు మీరు, నేను, సేవకులారా మనందరం కలిసి ఒక మహాపెద్ద సమూహాన్ని మనమందరము భరించాల్సి ఉంది, మోయాల్సి ఉంది రేపు అక్కడ.